పార్వతీపురం మన్యం జిల్లాలో కీలకమైన రహదారులు బ్రిడ్జిల పనులు త్వరితగిన పూర్తి అవుతున్నాయని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. 12 కోట్ల రూపాయలతో సువర్ణముఖి నదిపై బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పనులు ఆగిపోయాయని, మళ్లీ కూటమి ప్రభుత్వం రాకతో బ్రిడ్జి పనులను శరవేగంగా జరుగుతున్నాయని అంటున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో మా ప్రతినిధి పరశురాం ఫేస్ టు ఫేస్. మొట్టమొదటిసారిగా పార్వతీపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయచంద్ర గారు ప్రజెంట్ పార్వతీపురాన్ని ఎలా అభివృద్ధి చేద్దామనే పదంలో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. ఇదే కార్యక్రమంలో సీతానగరం బ్రిడ్జిని కూడా ఈరోజు 12 కోట్లతో నిర్మించడం జరిగి ఈరోజు ట్రయల్లను కూడా వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పార్వతీపురాన్ని ఎలా డెవలప్ చేస్తారనే దాని గురించి మన ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పార్వతీపురానికి సంబంధించి మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? మీ అందరికీ తెలిసిందే, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సూపర్ 6 అనే ఒక కార్యక్రమాన్ని మీ అందరికీ పరిచయం చేశారు. అందులో భాగంగానే నా నియోజకవర్గం కూడా ఒక సూపర్ 6 చెప్తాను. అందులో ప్రధానంగా మౌలిక వసతులు, రోడ్లు అందుబాటులో తీసుకురావాలని సదుపాయాలు, బ్రిడ్జ్లు అండ్ రోడ్ చేసుకున్నాను. అందులో భాగంగానే గడ్లూపి బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది, కనెక్టివిటీ రోడ్ ఇవ్వడం జరిగింది. అటుపక్క మన జమదాల, కొత్త వలస వాళ్ళందరికీ కూడా తిరిగి పార్వతీపురం వచ్చి పార్వతీపురం నుంచి ఇటు బొబ్బులు వెళ్ళే పని లేదు. వీళ్ళందరికీ కూడా డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోవడానికి, విజయనగరం వెళ్ళడానికి కూడా అక్కడ బ్రిడ్జ్ సదుపాయం ఇవ్వడం జరిగింది, రోడ్ వేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ని కూడా ప్రధాన రహదారి మన రాయగఢ నుంచి విశాఖపట్నంకి, దానికి కూడా యుద్ధ ప్రాతిపాదికన ఈ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇంకో అవసరం ఉంది మనకి, బూర్జు నుంచి చిన్నంకులం నుంచి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి వాళ్ళందరూ అడుగుతున్న బ్రిడ్జ్ అది. వర్షాకాలం అసలు వెళ్ళలేరు కూడా, వాటర్లో కూడా వెళ్ళలేని ప్రమాదమైన పరిస్థితి. దాన్ని కూడా అప్రూవల్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండే వాసులకు అందరికీ మెరుగైన వైద్యం ఇవ్వాలనే ఆలోచన. అందులో భాగంగానే పీపీపీ మోడల్, పబ్లిక్ అంటే గవర్నమెంటు, ప్రైవేటు అంటే ప్రైవేట్ వ్యక్తి, పార్ట్నర్షిప్. పీపీపీ మోడల్లో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం ఇవ్వడానికి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే మెడికల్ కాలేజ్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఏదైతే 3వ హామీ ఇచ్చున్నామో మంచినీటి పథకం, దానికి 89 కోట్లతో ఆల్రెడీ డిఆర్సీ యూడిఏ ఫండ్స్ తీసుకోవడం జరిగింది, టెండర్లో పెట్టడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళకి ఒక ప్యాకేజీలో పార్వతీపురం, విజయనగరం, చుట్టుపక్కల ఉన్న నర్సీపట్నం 7 మున్సిపాలిటీలకి ఇవ్వడం జరిగింది. అందులో మన పార్వతీపురం కూడా ఉండడం, మంచినీటి దాహార్తి లేకుండా మున్సిపాలిటీకి ఇస్తానన్నాను, అది 4వ చేసుకోవడం జరిగింది. అలాగే డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది కూడా నేను మార్పు తీసుకొస్తాను, అక్కడి నుండి చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అది పార్వతీపురం మున్సిపాలిటీ అయిన కాడి నుంచి అదే డంపింగ్ యార్డ్, దాన్ని కూడా ఇప్పుడు ఎత్తడం జరుగుతుంది. అక్కడ ఉండే లెగసీ వేస్ట్ అంటారు దాన్ని, ఏదైతే స్టోర్ అయ్యి ఉందో వేస్ట్ అంతా లెగసీ వేస్ట్ తీసి దాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. కొత్తగా ల్యాండ్ ఫిల్ అనే ప్రాసెస్లోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే జంజావతి ప్రాజెక్ట్ మీ అందరికీ తెలిసిందే, జంజావతి తోటపల్లి గురించి 6వ హామీ ఇవ్వడం జరిగింది. అందులోనే ఈ జంజావతికి 53 కోట్లతో టెండర్ ప్రాసెస్ పెట్టడం జరిగింది. తోటపల్లి కోసం ఒక 200 కోట్లతో మన ఆల్రెడీ టెండర్ ప్రాసెస్కి వెళ్ళడం జరిగింది. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ చదువుకుంటున్న డిగ్రీ చేసుకున్న వాళ్ళందరూ బయటికి వెళ్ళాలంటే విజయనగరం, విశాఖపట్నం పీజీ చేయడానికి వెళ్తున్నారు. పీజీ సెంటర్ తీసుకొస్తాను, పీజీ కాలేజ్ పెడతానన్నాను. రాబోయే మన అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో మార్చి, ఏప్రిల్కి ఇక్కడ పీజీ కాలేజ్, పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. పార్వతీపురంకి ఇచ్చిన హామీల్ని ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు నా ప్రధానమైన ఇంకొకటి ఎజెండా ఏంటంటే పార్వతీపురంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకురావాలి, పార్వతీపురంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, పార్వతీపురంలో ఉన్న రైతులకి మెరుగైన ఆదాయాన్ని అందించడానికి భాగంలోనే ఫుడ్ ప్రాసెసింగ్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మున్సిపాలిటీని కార్పొరేషన్ చేస్తానన్నాను, దానికి ఒక్కొక్క స్టెప్ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సొంత ఊరిలో పుట్టిన వ్యక్తిగా ఈ ఊరు అభివృద్ధి కోరుకుంటున్నాను. ఈ ఊరిని మిగతా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకి పోటీగా తయారు చేయాలనే ఆలోచనలోనే ఉన్నానండి. అహర్నిశలు ఇక్కడ పనిచేస్తుంది ఏంటంటే ఒక నాయకుడిగా కాకుండా ఈ నియోజకవర్గం సేవకుడిగా పనిచేస్తున్న విషయం తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు చెప్తుంది, ఇప్పుడు మన పార్వతీపురం అభివృద్ధిలో భాగంగా ఈ మధ్య మీరు విజయవాడ వెళ్ళడం, పలు శాఖ మంత్రులను కలవడం, ఈ పలు శాఖ మంత్రులు కూడా మీకు హామీ ఇవ్వడం లాంటివి జరిగింది. అది ఎవరైనా అదే మీకు లోకేష్ గారిని కలిశారు, తర్వాత విద్యాశాఖ మన నారాయణ గారిని కలిశారు, మున్సిపల్ శాఖ మంత్రి వైద్య శాఖ అధికారిని కలిశారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎటువంటి హామీలను తీసుకున్నారు? మా బెల్గాం నుంచి మున్సిపాలిటీకి నర్సీపురం వరకు సెంట్రల్ స్ట్రీట్ లైన్ కావాలన్నాను, దానికి ఇమీడియట్గా 1.5 CR ఇవ్వడం జరిగింది. అలాగే పార్క్స్ అవసరం ఉంటాయి, మున్సిపాలిటీలో పార్కులు బాగాలేదు, సో దానికి ఒక 50 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. మాకున్న 2 పార్కులని, ఎగ్జిస్టింగ్ పార్కులను అభివృద్ధి చేయడానికి దానికి 50 లక్షలు, 1,50,00,000 ఏమొచ్చి స్ట్రీట్ లైటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇరిగేషన్ మంత్రితో కూర్చునేటప్పుడు ఉత్తరాంధ్రలో ఈ 2 ప్రాజెక్టులు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి పెట్టించడం, ఇనిషియల్ వేయించుకోవడం, ఇప్పుడు
టెండరింగ్ ప్రాసెస్ కూడా పంపించుకోవడం జరిగింది. అంటే ఇది నా సొంత పనిలాగా, నా నియోజకవర్గం పని, నా సొంత ఇంటిలో పనిగానే నేను స్వీకరిస్తున్నాను. అదే మోటోలో పనిచేస్తున్నాను విషయం తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు మనకి సింపుల్గా చెప్పండి, 2024 ముందు 2024 తర్వాత పార్వతీపురం ఎలా ఉంది? 2024 నుంచి 29లో పార్వతీపురం ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్స్, జిల్లా ఏమైతే ఉందో జిల్లాకు రావాల్సిన ప్రతిదీ ఉంటుంది. ఇక్కడ ఒక కొత్తగా కోర్టు తీసుకురావడం జరుగుతుంది, రిసోర్స్ సెంటర్ తీసుకురావడం జరుగుతుంది, అధికార భవనాలు రాబోతున్నాయి, మెడికల్ కాలేజ్ రాబోతుంది. ఇప్పుడు అయితే వెనుకబాటు పేరున్న పార్వతీపురానికి అభివృద్ధిలో పోటీ ఇచ్చే ఒక జిల్లాగా, ఇది ఒడిశాకి దగ్గరగైన ముఖద్వారం అంటాం కదా, ఇది అభివృద్ధికి ముఖద్వారంగా నేను తీసుకెళ్తానని మాటిస్తున్నాను. జిల్లాకు రావాల్సిన ప్రతి అభివృద్ధి జరుగుతుంది. రేపు 2029 కల్లా మీరు అందరూ చూస్తారు, అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తారు. మాటలు తక్కువగా చెప్పి పని చేయడం వల్ల వచ్చే మజా వేరే ఉంటుందన్న, అదే చేస్తాం మేము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇది ప్రస్తుత పరిస్థితి. ఎమ్మెల్యే గారు ఇలాగా పార్వతీపురాన్ని ముందు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో పలు శాఖ మంత్రులను కలుస్తూ చాలా వరకు అభివృద్ధిని చేస్తాము, మాటల్లో కాదు చేతల్లో చేసి చూపెడతామన్న ఒక మాట చెప్తూ నేను పార్వతీపురాన్ని అయితే డెవలప్ చేస్తాను, 2029లో ఏంటో మేము చేసి చూపిస్తామని చెప్పేసి బోనెల విజయచంద్ర గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రెస్ కెమెరామెన్ త్రినాథ్తో పరశురామ్, BRK2 విజయనగరం.